ఏమి హెచ్చరించినా పట్టించుకోలేదు. స్వామీజీ, బిడ్డను కనకముందే మృణాలిని మెడలో తాళి కట్టమని చెప్పాం. మీరు మీ ఆత్మను వంచుకోవచ్చు, కానీ దేవుణ్ణి వంచలేదు. పొరపాటు జరిగిపోయింది స్వామి. బయటపడే మార్గం చెప్పండి. మృణాల్ని పెట్టే నరకం భరించలేకపోతున్నాం. ఇప్పుడు మీరు ఆలోచించాల్సింది, భయపడాల్సింది మృణాలిని గురించి కాదు, మీ చుట్టూ ముసురుకుంటున్న ప్రాణగండం గురించి. పాప పరిహారానికి, దోష నివారణకు చేసే పూజలు తాత్కాలికంగా ఉపశమనాన్ని కలిగిస్తాయి. పాప ఫలితాన్ని అనుభవించకుండా కొద్ది కాలం వాయిదా వేయగలుగుతాయే కాని శాశ్వతంగా గట్టెక్కించలేవు. మీ విషయంలోనూ అంతే. అంటే ఎన్నాళ్ళుగా మేము చేస్తున్న పూజలు, దానాలు ఇప్పుడు మమ్మల్ని ఆదుకోలేవా? ఎన్నో ఏళ్లు కష్టపడి సంపాదించుకున్న ఆస్తి ఒక్క తప్పుతో నాశనం అవుతుంది. ఇన్నేళ్లుగా మీరు సంపాదించుకున్న పుణ్యం ఒక్క తప్పుతో ఎందుకూ పనికి రాకుండా పోయింది. ఫలితం గురించి ఆలోచించకుండా మీరు నమ్ముకున్న దేవుణ్ణి మనస్ఫూర్తిగా పూజించుకోండి. మీ గమ్యాన్ని ఆయనే నిర్ణయిస్తాడు. హరి ఓం తత్సత్. ఏమండి, నాకు ముత్తైదువుగా పోవాలని ఉందండి. మేము ఏం పాపం చేశామని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోవాలనుకుంటున్నారు? ఏ ఆడదైనా కోరుకునే భాగ్యం అదే కదండి. అంత స్వార్థం పనికిరాదు. 7 అడుగులు కలిసి నడిచి వివాహ బంధాన్ని ముడివేసుకున్నాం. జీవితంలో కూడా ఆఖరి అడుగు వరకు కలిసి నడవాలి. ఈ పొట్టు, ఈ పువ్వులు, ఈ గాజులు, ఈ సౌభాగ్యమేమీ లేకుండా మీ రాజేశ్వరి దేవిని ఊహించుకోగలరా? రాజేశ్వరి దేవి గారు, నేను ఊహించుకోలేను. అసలు ఆ ఊహే భరించలేకపోతున్నాను. అందుకే పుణ్యశ్రీ కానీ మీ చేతుల్లో ఆఖరి శ్వాస వదలాలని కోరుకుంటున్నాను. ఇదే మీరు నాకిచ్చే వరం. మీ వరం మాకు శాపం. మీరు లేని జీవితాన్ని మేము ఒప్పుకోం. ఆ దేవుణ్ణి నేను ఎదిరిస్తాం. ఎందుకండి? ఎందుకు నా మీద ఇంత ప్రేమ? మీకు తెలీదా? తెలుసు, కానీ మళ్ళీ మళ్ళీ మీ నోట వినాలని, నా అదృష్టానికి మురిసిపోవాలని, వచ్చే జన్మకు మళ్ళీ మీ భార్యనయ్యే అదృష్టం ఉంటుందో లేదో అని. రాజేశ్వరి, మీరలా పిలుస్తుంటే ఎంత బాగుందో, మీకెంతో దగ్గరగా ఉన్నట్లుంది. ఇంకొకసారి పిలవరు ప్లీజ్?
రాజేశ్వరి, చావు దగ్గర పడిందని తెలిసినప్పుడే జీవితం మీద ఆశ పెరుగుతుంది. దూరం అవ్వక తప్పదని తెలిసినప్పుడే దగ్గరవ్వాలని కోరిక పెరుగుతుంది. విచిత్రంగా ఉంది కదా. I love you. ఐ లవ్ యూ టూ. ఈ పేపర్స్ మీద సైన్ చేయండి. రేవతి, ఏంటిది? చిన్న విషయాన్ని పెద్ద చేసుకుని విడాకుల దాకా వెళ్తావా? హలో, మరీ అంత ఆశపడకండి. అవి డైవర్స్ పేపర్స్ కాదు. ఎస్, నేను అబార్షన్ చేయించుకోవాలనుకుంటున్నాను. అందుకు మీరు ఒప్పుకుంటున్నట్లు ఈ పేపర్స్ మీద సైన్ కావాలి. డాక్టర్ చెప్పింది. అబార్షన్ చేయించుకుంటా అని ఏదో కోపంలో అన్నావు అనుకున్నా. ఇలా నిజంగా నేనేం చెప్పినా ఏం మాట్లాడినా మనసులో ఉన్నదే చెప్తాను. అబద్ధాలు చెప్పటం, నాటకాలాడటం అలవాట్లేదు మీలాగా. రేవతి, ఇంకొద్ది రోజులు దాటితే నాకు అబార్షన్ చేయించుకునే అవకాశం ఉండదు. నా కడుపులో పెరిగేది మీ బిడ్డ కాదని ఫ్యూచర్లో మీకు అనుమానం వచ్చినా నేనేం చేయలేను. అందుకే మీలో అనుమానం పెరగకముందే బిడ్డని కడుపులోనే చంపేద్దామనుకుంటున్నాను. ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ ఛాన్స్. ఏదో పొరపాటున అనుమానించాను. నోరు జారి ఒక మాట అన్నాను. మగాళ్ళు ఎన్ని పొరపాట్లు చేసినా సరే భూదేవిలా ఆడది క్షమించాలి, సహించాలి, మర్చిపోవాలి. ఆడది మాత్రం పొరపాటును కూడా ఏ పొరపాటు చేయకూడదు. అబద్ధానికి కూడా అబద్ధం ఆడకూడదు. నా భయం ఏంటో తెలుసా? నా కడుపున నీలాంటి గుణాలతో ఉన్న బిడ్డ పుడతాడేమో అని. పుట్టాక ఆ బిడ్డని భరించటం కన్నా పుట్టకుండా చేయటమే మంచిదనిపించింది. రేవతి, అబార్షన్ పేరుతో కడుపులో బిడ్డను చంపేయడం పాపం. పాపం. ఆ మాట మీ నోటి నుండి వింటుంటే అసహ్యంగా ఉంది. మిమ్మల్ని అసహించుకుంటూ ఇంకా కొన్ని నెలల పాటు మీ బిడ్డను కడుపులో మోయటం నరకం. నా వల్ల కాదు. నా మీద కోపం బిడ్డ మీద చూపించుకు. బిడ్డ గురించి నేనెన్నో కలలు కంటున్నాను. నా భర్త గురించి నేను ఎంతో గొప్పగా ఊహించుకున్నాను, కలలు కన్నాను. ఏం జరిగింది? నా బాధ ఎవరికి చెప్పుకోను? రేవతి, ఆవేశంలో నిర్ణయం తీసుకుంటున్నావు. ఈ ఆవేశం తగ్గిపోతే మిమ్మల్ని క్షమించేస్తానేమోనని భయం. అది జరగకూడదు. రేవతి, ఎందుకంత మండుతున్నావు? నా మంచితనాన్ని మీరు అలుసుగా తీసుకున్నారు కాబట్టి. చూడండి, మాటలు అనవసరం. ఆ పేపర్స్ మీద సైన్ చేస్తే రేపు నేను డాక్టర్ దగ్గరికి వెళ్తాను. నీ కడుపులో బిడ్డ మీద నీకెంత హక్కుందో నాకు అంతే హక్కుంది. నువ్వు ఒక్కదానివి కాదనుకున్నంత మాత్రాన సరిపోదు. ఆ బిడ్డను మోస్తోంది నా కడుపులో. మొయ్యాలా వద్దా అని డిసైడ్ చేసుకోవాల్సింది నేను. మరైతే నా సైన్త అవసరం ఏంటి? విషయం నీది కదా, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. థ్యాంక్స్. భర్త అన్న గౌరవంతో అడగటం లేదు. లీగల్గా అవసరమని డాక్టర్ చెప్పింది కాబట్టి సైన్ కోసం అడుగుతున్నాను. అర్థమైందా? నువ్వు ఎంత కాదు అనుకున్నా లీగల్గా నీ కడుపులో బిడ్డ మీద నాకు అధికారం ఉంది. అది మర్చిపోకు. ఎక్స్క్యూజ్ మీ,
అధికారంతో నా కాళ్ళు చేతులు కట్టేయాలనుకుంటున్నారేమో. అలాంటి ఛాన్స్ అస్సలివ్వను. ఈ అబార్షన్కి మీరు ఒప్పుకోకపోతే పసరు మందిచ్చే మంత్రసాని నాకు తెలుసు. దానికి మీ పర్మిషన్ సంతకం అవసరం లేదు. ఆ మందు వికటించి నేను పోయినా నో ప్రాబ్లం. రేవతి, కేవలం బిడ్డనే పోగొట్టుకుంటారో, బిడ్డతో పాటు భార్యను కూడా పోగొట్టుకుంటారో డిసైడ్ చేసుకోండి. 2 రోజులు టైం ఇస్తున్నాను. జస్ట్ 2 days. దట్స్ ఆల్. అమ్మా పిలిచారట? ఏం లేదు మంగరాజు గారు. పెద్దవారు కాసేపు మీతో మాట్లాడాలనిపించింది. ఎందుకో డల్గా కనిపిస్తున్నారు. ఆరోగ్యం బాగాలేదా? ఇప్పటి వరకు బాగానే ఉంది. అదేంటమ్మా అలా అంటారు? ఉమ్, రాజావారు ఏం చేస్తున్నారు? నేనిప్పుడే హవేలీలోకి వస్తున్నాను. సరాసరి మీ దగ్గరికే వచ్చాను. రాజావారిని చూడనేలేదు. మంగరాజు గారు, మీకు అయిన తర్వాతే ఏదైనా. హవేలీలో ఉన్నంతసేపు మీరు ఆయనతోనే ఉండాలి. ఆయనకేం కావాలో చూసుకుంటూ ఉండాలి. అస్సలు ఒంటరిగా వదిలిపెట్టద్దు. రాజావారు ఎంత తెలివైనవారో, అంత అమాయకులు. ఎవరినైనా వెంటనే నమ్మేస్తారు. ఆయన వెనకాలే ఉంటూ మంచి చెడు మీరే చూసుకోవాలి. అమ్మా, ఈరోజు ఎందుకిలా ప్రత్యేకంగా చెప్తున్నారు? ఏదో చెప్పాలనిపించింది. అయినా మీరు పక్కనుండగా నేను రాజావారి గురించి ఆలోచించాల్సిన అవసరం రాదమ్మా. నేను మాత్రం ఎప్పుడు ఎలా పక్కనే ఉంటాను. అదేంటమ్మా? ఆ, ఆ, అంటే వయసులో పెద్దవారు, చిన్నప్పటి నుంచి రాజావారి గురించి బాగా తెలిసినవారు. నాకంటే మీకే ఆయన బాగోగులు చూసే అర్హత ఉంది. ఆయన మనసు బాగోలేనప్పుడల్లా అతిగా తాగుతారు. చెప్పినా వినిపించుకోరు, ఆరోగ్యం పట్టించుకోరు. ఈ విషయంలోనే నాకు భయం వేస్తోంది. మీరెలా కంట్రోల్ చేస్తారో ఏమో. గట్టిగా చెప్పండి, మొహమాట పడకండి. అమ్మా, మీ రాజావారి బలహీనతల్లా నా మీద ప్రేమ. ఎందుకు అంత పిచ్చి ప్రేమ అర్థం కాదు. ఈ పిచ్చి ప్రేమలు అభిమానాల వల్ల దుఃఖమే కాని లాభం ఏమీ ఉండదు. ఆ విషయం ఆయనకు అర్థమయ్యేలా మీరే చెప్పాలి. చెప్తారు కదూ? ప్రపంచంలో ఏది శాశ్వతం, ఎవరు శాశ్వతం? దేని మీద ఎవరి మీద అటాచ్మెంట్ పనికిరాదు. కాదంటారా? ఇవన్నీ మీరు ఆయనకి చెప్పాలి. అందుకే చెప్తున్నాను. అమ్మా, ఇప్పుడు ఇవన్నీ అవసరం అంటారా? నాకు అవసరం అనిపించింది చెప్తున్నాను. తప్ప చూడండి, మీ రాజావారికి కొంచెం కోపం ఎక్కువ, కానీ మనసు మాత్రం పెన్న. ఆయన ఒక చిన్న మాటన్నా. అమ్మా, ఆయన మా యజమాని అనే హక్కు ఆయనకుంది. అదే చెప్తున్నాను. ఆయన ఏదో అన్నారని కోపం తెచ్చుకొని మీరు ఆయన్ని వదిలేసి వెళ్ళకూడదు. అమ్మా, నేనసలు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతానని ఎలా అనుకుంటున్నారు? మీరేదో విషయాన్ని
మీలోనే దాచుకుని బాధపడుతున్నారు. మీ మంచి మనసుకు మీకేమీ కాదమ్మా, దిగులు పడకండి. ఆ మాట చెప్పాల్సింది నాకు కాదు, మీ రాజావారికి. అమ్మగారు, అమ్మగారేంటి ఈరోజు చాలా విచిత్రంగా మాట్లాడుతున్నారు? రాజావారు, రండి మంగరాజు గారు. మీకోసమే చూస్తున్నాం. ఏదైనా అర్జెంట్ పనా? ఏం లేదు, పెద్దవారు కాసేపు మీతో మాట్లాడదామనిపించింది. రాజేశ్వరీదేవి గారు ఏం చేస్తున్నారు? మీ గురించి ఆలోచిస్తున్నారు. ఆమె ప్రపంచం చాలా చిన్నది. అందులో ఇద్దరో ముగ్గురో ఉంటారు. ఆ పరిధి దాటి ఆలోచించరు. ఎలా బ్రతుకుతారో తలుచుకుంటేనే భయమేస్తుంది. నమ్మితే ప్రాణమిస్తారు, ద్వేషిస్తే నరకం చూపిస్తారు. పట్టు విడుపులు తెలియవు. మీరే జాగ్రత్తగా చూసుకోవాలి. అమ్మగారే అనుకుంటే రాజావారు కూడా అప్పగింతలు పెడుతున్నారేంటి? అసలు ఏం జరుగుతుంది? మా వంశానికి వారసుడు లేడే అని మాకంటే ఎక్కువగా ఆరాటపడ్డారు, త్యాగం చేశారు, జీవితంతో రాజీ పడ్డారు. అయినా ఫలితమేంటో మీరే చూస్తున్నారు కదా. తను రాణిగా ఉన్న హవేలీలోనే అవమానాలు భరిస్తున్నారు. ఏం చేస్తారు? మీ అమ్మగారిని ఈ కష్టాల నుంచి ఎలా గట్టెక్కిస్తారు? రాజావారు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఇప్పుడు ఏం జరిగిందని? ఏమైనా జరగచ్చు, ఎప్పుడైనా జరగచ్చు. చావు పుట్టుక అనేవి చెప్పిరావు. రాబోయే క్షణం మనది అవునో కాదో గ్యారంటీ ఉండదు. రాజావారు, ఒక్కసారిగా ఎందుకింత వైరాగ్యం? అటు చూస్తే అమ్మగారు మీలాగే అప్పగింతలు పెడుతున్నారు. ఎందుకు అర్థం కాక భయపడుతూ అడుగుదామని మీ దగ్గరకు వచ్చాను. మీరు కూడా అలాగే మాట్లాడుతున్నారు. అసలేం జరుగుతుంది చెప్పండి రాజావారు. వంశానికి వారసుడు పుట్టాడు, అదృష్టం అనుకుని సంబరం చేసుకున్నాం. కానీ అది దురదృష్టంగా మారి మాలో ఒకరిని బలి తీసుకోబోతోంది. రాజావారు, ప్రాణగండవని తెలిసినా ప్రాణానికి ప్రాణమైన రాజేశ్వరీదేవి గారికి అన్యాయం చేయలేక డెలివరీకి ముందు మృణాలని మెడలో తాళి కట్టలేదు. దానినంత సీరియస్గా తీసుకోలేదు. ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నాం. త్వరలో మా ఇద్దరిలో ఒకరికి ప్రాణగండం తప్పదని స్వామీజీ చెప్పారు. రాజావారు, నా
అలా జరగటానికి వీల్లేదు, అలా జరగటానికి వీల్లేదు. అది మన చేతుల్లో లేదు. మేము చావుకి భయపడ్డం లేదు. మేము ఉండగానే మృణాలిని రాజేశ్వరి దేవి గారిని అష్టకష్టాలు పెడుతోంది. ఇక మేమే లేకపోతే హవేలీలో మీ అమ్మగారి పరిస్థితి ఏమిటా అని తలుచుకుంటే భయమేస్తోంది. మంగరాజు గారు, తండ్రిగా మీరే రాజేశ్వరి దేవి గారికి అండగా నిలబడాలి. హవేలీ బాధ్యత స్వీకరించాలి. లేదు రాజావారు, మీరు చేసిన పుణ్యాలు ఊరికే పోవు. దేవుడు అన్యాయం చేయడు, మీకేమీ కాదు. ధైర్యంగా ఉండండి. మా ఆయుష్ కూడా మీకేమని ఆ దేవుణ్ణి కోరుకుంటాం. వద్దు మంగరాజు గారు, మేం చేసిన తప్పుకి మమ్మల్ని శిక్ష అనుభవించనివ్వండి. రాజావారు, మమ్మల్ని అనుభవించనివ్వండి. నీ చిలకని నమ్మొచ్చా? జాతకం సరిగ్గా చెప్తుందా? అమ్మా, నా శిలకను అనుమానిస్తే ఆ బెమ్మదేవుణ్ణి అనుమానించినట్టే తల్లి. సందేహం పడక ధైర్యంగా చెప్పించుకో అమ్మా. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రగిత్తిప్పదాయం భజే వాయుపుత్రం భజే వాలగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మ తేజం. తల్లి, ఆంజనేయ స్వామిలా నీకు శక్తి నీకు తెలియదే తల్లి. అనుకున్నవంటే సాధిస్తావులే. నువ్వు పట్టిందల్లా బంగారమే తల్లి. కానీ నరదిష్టే తల్లి. నరదిష్టికి నల్లరాయి కూడా పగులుతుందంటారు. అదే నిన్ను కాతంత ఇబ్బంది పెడుతుంది. నీ సంతోషం చూడలేక నీ పక్కనున్నోళ్ళందరూ నిన్ను చూసి ఏడుతున్నారే తల్లి. నీ ఆనందానికి సంతోషానికి వాళ్ళు ఓరవలేక నిద్ర పట్టక సత్తున్నారే తల్లి. అదేమీ నువ్వు పట్టించుకోకు. వెనక్కి తిరిగి చూడకమ్మా. నీ మాటకి ఎదురే ఉండదనుకో. అనుకున్న దానికి తిరిగే ఉండదు తల్లి. తల్లి, నువ్వు అనుకున్నదే చేస్తావు, చెప్పిందే చేస్తావు. నీకు నిండి నూరేళ్లే తల్లి. ఆంజనేయుడి మీద ఆన. విన్నారుగా, నాకు నిండు నూరేళ్ల ఆయుషట. పాపి చిరాయువు అంటారు. కడుపు మంట తట్టుకోవడం కష్టం. అమ్మా, డబ్బులే తల్లి. ఈ దొరగారిస్తారు. మొహమాట పడకుండా ఎంత కావాలో అడిగి తీసుకో, సరేనా? ఈయన గారిది చాలా పెద్ద మనసు, కాదనరు. ఎందుకైనా మంచిది, ఆయనకు కూడా నీ చిలకతో జోస్యం చెప్పించు, సరేనా? అలాగేనమ్మా. నమస్కారం ధరా. చిలకన వదలమంటారా? ఏమక్కర్లేదు. సంతోషం ధరా. ఏంటి చూస్తున్నారు? నా చేతిలో గీతల్లా? ఈ పనేదో నన్ను పెళ్లి చేసుకోవటానికి ముందే చేసుంటే ఈ దురదృష్టవంతురాలు మీ భార్య కాకుండా జాగ్రత్త పడేవారు. రాజేశ్వరి దేవి గారు, చూడ్డానికి బాగుంది కదా అని మోసపోయారు, అవునా? పోనీ తూచనుకుందామా? లేదు రాజేశ్వరి, ఈ జన్మకి కాదు, ఏ జన్మకైనా నువ్వే నా భార్యగా ఉండాలి అని ఒక్క మాట అనొచ్చుగా. ఏ నేనంటే ఇష్టం లేదా? మొహం అలా తిప్పేసుకున్నారు. I'm sorry.
పిచ్చిగా ఉంది. ఏం ఆలోచిస్తున్నానో ఏం మాట్లాడుతున్నానో అర్థం కావడం లేదు. కనీసం కలిసున్నన్ని రోజులైనా సంతోషంగా ఉందాం. కలిసుండేది కొద్ది రోజులు, కొద్ది గంటలు, కొద్ది క్షణాలు అని తెలిసిపోతే ఏ టెన్షన్ ఉండదు. దాని గురించిన దిగులు ఆలోచన ఉండదు. తెలియకుండా ఉంటేనే మంచిదేమో.